ఇది రెండోది. మూడోది, మాది ఏలూరు, సొంతూరు. ఊర్లో ఏ చర్చో నేను చెప్పను. ఓ పెద్ద చర్చికి వెళ్ళాను, చాలా పెద్ద చర్చ్ అది. ఆ చర్చిలో ఇదివరకు 2-3 సార్లు వాక్యం చెప్పాను. అయితే మళ్ళీ వాక్యం చెప్పడానికి వెళ్ళి కొంచెం గ్యాప్ ఉంది, 7 సంవత్సరాలు ఎంత గ్యాప్ వచ్చింది. 7 సంవత్సరాల తర్వాత వాక్యం చెప్పడానికి వెళ్ళాను. వెళ్తే ఈ ప్రసంగం చేసే ఈ పుల్పిట్ అంటారు కదా, చర్చికి ఈ పక్కన ఉండేది ఆ పక్కకి వెళ్ళింది. పాలరాతితో చేసింది అనమాట. దాని మీద బైబిల్ పెట్టుకొని చెప్తారు, చుట్టూ చక్కగా ఉంటుంది, అద్భుతంగా. నేను మామూలుగా చర్చిలోకి ఎంటర్ అవ్వగానే ఇలా చూస్తే అక్కడ పులిపిటి కనబడతా. ఏమైందిరా బాబు అంటే ఇటే పొంది. నేను వాక్యం చెప్పేసి వచ్చాను, నాకెందుకు చెప్పేసి వచ్చా. వచ్చిన తర్వాత మా అన్నే ఆ చర్చి కమిటీ మెంబర్. అర్థమైందా? ఇదేంటి పుల్పిట్ ఇటు ఉండేది అటే పెళ్ళిందంటే సిద్ధాంతి చెప్పాడు రా. ఎవడాడు సిద్ధాంతి. చర్చిలో పుల్పిట్ ఎటు ఉండాలి చెప్పాడంట. వాస్తు ప్రకారం ఈశాన్యం నుంచి వాక్యం వెళ్తే వారుగా వెళ్తుందంట. నేను అబద్ధం ఆడలా. మీరు పర్సనల్గా వచ్చి అడిగితే చర్చి పేరు కూడా చెప్తాను. నేను పబ్లిక్గా చెప్తే బాగోదని చెప్పట్లేదు, అంతే. అర్థమైందా? సిద్ధాంతిని అడిగి మార్చేశారంటండి. వీళ్ళు ఏమంటారండి, మీరు చాలామంది ఇళ్ళు కట్టుకునేటప్పుడు వాస్తు ఫాలో అవుతారా? సార్ చెప్పాడు సార్, ఆడు తాపి మేస్త్రి బాత్రూమ్ ఇటే ఉండాలన్నాడు సార్. ఆడు చెప్పాడు సార్ వాస్తు ప్రకారం. ఈ పాస్టర్లు కొంతమంది ఉంటారు, దిక్కుమాల పాస్టర్లు. మనకు కూడా ఉంది సార్ వాస్తు అంటాడు ఆడు. ఎవడు చెప్పాడో, ఎక్కడుందో వాస్తు నాకు తెలియదు. వాస్తు అంటే ఏంటో తెలుసా మీకు? అసలు చిన్నగా సులభంగా నేనేం కించిపరిచి మాటలో ఉన్న విషయం చెప్తాను. మనకు 4 దిక్కులు ఉంటాయి, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం. ఈ 4 దిక్కులతో పాటు ఇంకో 4 దిక్కులు ఉంటాయి మధ్యలో, ఈశాన్యం, నైరుతి, ఆగ్నేయం, ఇలా మొత్తం 8 దిక్కులు. అయితే వాస్తు చెప్పేది ఏంటంటే ఒక్కో దిక్కుకి ఒక దేవుడు ఉంటాడంట. ఒక్కో దిక్కుకి ఒక్కో దేవుడు. ఈ 8 దేవుళ్ళని, 8 దిక్కుల్లో ఉన్న వాళ్ళని అష్ట దిక్పాలకులు అంటారు. అష్ట అంటే 8 దిక్కుల్ని పరిపాలించేవాడు. ఈ అష్ట దిక్పాలకులు చేసే పని ఏంటంటే ఎవరి దిక్కు వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు, కాపాడుతూ ఉంటారు. అయితే ఈ 8 మంది దిక్పాలకులకి ఒక్కొక్కరికి ఒక్కో డిపార్ట్మెంట్, ఒక్కొక్కళ్ళు ఒక్కో డిపార్ట్మెంట్. అగ్నిదేవుడు ఉన్నాడు అనుకోండి, ఆయన దేవుడు. గంగ నీటికి దేవుడు. అలాగే ఒక్కొక్కళ్ళు ఒక్కో దేవుడు. అయితే